అవును ఎస్టర్ గారు. ఈరోజు వచ్చిన మన చీఫ్ గెస్ట్ అందరూ, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దవాళ్ళందరూ, మురళీమోహన్ గారు వచ్చారు, మన అశ్విన్ గారు వచ్చారు, ఇంకా చాలా మంది, సనా గారు వచ్చారు, మా అందరికి సపోర్ట్ చేయాలని ప్రేమ రఘుబాబు గారు వచ్చారు. సో అలా కాకుండా మీరందరూ ఎంతో మంది మన వెల్ విషర్స్, మీడియా మిత్రులు అండ్ ఆర్టిస్ట్ బంధువులు, సో ప్రేమ పెట్టుకుని మా పిలుపుకి ఆదరిస్తూ ఈ సాయంత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఒక సినిమా నరేషన్ వినేటప్పుడు నుంచి ఒక షూటింగ్ జరిగే ప్రయాణం, ఒక మంచిగా ఏమి డిస్టర్బెన్సెస్ లేకుండా స్మూత్ గా షూటింగ్ కంప్లీట్ అయి గుమ్మడిగా పెట్టడం ఒక ఆనందం. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న టైంకి ఫినిష్ అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయ్యేటప్పుడు ఒక ఆనందం, ఫస్ట్ ప్రెస్ మీట్ కి కలిసేటప్పుడు ఇంకో ఎక్సైట్మెంట్. అలా ట్రావెల్ అవుతూ ప్రీ రిలీజ్ అంటే పెళ్లి దగ్గరకు వచ్చినట్టు వచ్చే ఆనందం. సో ఫైనల్ గా ఒక ప్రయాణం పూర్తి చేస్తూ ఇంకా ఆల్మోస్ట్ డెలివరీ దగ్గరకు వస్తుంది, ఫిబ్రవరి 13 దగ్గరకు వస్తుంది. సో ఒక టీమ్ గా, ఒక ఫ్యామిలీగా నర్వస్ ఎనర్జీ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. కొందరు సినిమా చూస్తున్నారు, నేను కూడా చూడలేదు, ఫైనల్ కాపీ నేను చూడలేదు. సో మీ అందరితో పాటు నేను కూడా ఉన్నాను, నేను కూడా 13 ఫిబ్రవరి కోసమే వెయిట్ చేస్తున్నాను. సినిమా చాలా, స్క్రిప్ట్ చాలా బాగుంది. విలన్ దగ్గర నుంచి ఒక నమ్మకం మీద ఈ సినిమాని ఒప్పుకున్నాను, సినిమాని చేసుకున్నాను. సో ఇప్పుడు సినిమా చూసుకోవడానికి నేను కూడా అంతే నర్వస్ గా, ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా నాకు ఆఫర్ చేసిన జీవికే గారికి యాజ్ అ డైరెక్టర్ నా మీద నమ్మకం పెట్టుకుని, మన ప్రొడ్యూసర్స్ శివ గారు, వెంకట్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ మా డిఓపి గారు పర్ఫార్మెన్సెస్ ని ఎంత బెటర్ చేయడానికి స్ఫూర్తి ఇస్తూ సపోర్ట్ చేస్తూ, మా కో యాక్టర్స్ అందరూ, టెక్నీషియన్స్ అందరూ బిహైండ్ ద స్క్రీన్ ఆర్ట్ డైరెక్షన్ లో కానీ, ఫైట్స్ లో కానీ, కొరియోగ్రఫీలో కానీ, మ్యూజిక్ లో కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో, ఇప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాను. సో ప్రతి డిపార్ట్మెంట్ లో మమ్మల్ని ఇంకా పైకి పుష్ చేస్తూ, ఇంకా పైకి లేపుతూ మమ్మల్ని అలా ఎలివేట్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఒక్క సినిమా ఇలా వన్ పీస్ లో తయారవ్వాలంటే వెనక చాలా మంది హార్డ్ వర్క్, స్వెట్, స్లీప్లెస్ నైట్స్, టెన్షన్ అన్ని ఉంది. సో ఇవన్నీ 13 ఫిబ్రవరికి ఎండ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఓన్లీ హ్యాపీనెస్ ఉండాలి. అమరావతికి ఆహ్వానం వెనక్కి తిరిగి చూసేటప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ లో హ్యాపీ మెమరీ, సాటిస్ఫాక్షన్, సక్సెస్ అనేది ఉండాలని నా కోరిక. ఇది అవ్వాలంటే ఇప్పుడు ఈ రోజు ఎలా మీరు వచ్చారో, ఫస్ట్ ఫిట్ కి మీరు ఎలా వచ్చారో, అదే ప్రేమ అభిమానంతో మీరు ఫిబ్రవరి 13 కూడా మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి రావాలి. మీ ప్రేమ, మీ సపోర్ట్ చూపించాలి. నేను ఒక ఆర్టిస్ట్ గా ఈ రోజు ఈ దసరాల ఫేజ్ లో మళ్ళీ వచ్చి ఈ రోజు వరకు నేను ఈ రోజు ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను, సినిమాలు చేస్తున్నానంటే దానికి కారణం మీరే, మా మీడియా మిత్రులందరూ, మా ఆడియన్స్ అందరూ, తెలుగు ప్రేక్షకులందరూ అండ్ సినిమా మేకర్స్ అందరూ. మీ అందరూ ఒక నమ్మకం మీద ఆపర్చునిటీస్ ఇస్తూ చేసే ప్రతి పనికి మీ ప్రేమ, మీ ఆదరిస్తూ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అదే ప్రేమ అభిమానంతో మళ్ళీ ఫిబ్రవరి 13 కి థియేటర్స్ కి రండి, సినిమాని చూడండి. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి అని నేను కోరుకుంటున్నాను. అండ్ విషింగ్ ఆల్ మై టీమ్మేట్స్ అస్ ద టీమ్ ఆఫ్ అమరావతికి ఆహ్వానం, ఆల్ ద వెరీ బెస్ట్. మీకందరికీ 13 ఫిబ్రవరికి అమరావతికి ఆహ్వానం. థ్యాంక్ యూ. ఓకే, సో థర్డ్ షో స్టాపర్ ఆఫ్ ది ఈవినింగ్, ఎస్ ధన్య బాలకృష్ణ గారు. హాయ్ అండి అందరికి, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన ఎస్టీమ్డ్ గెస్ట్, థ్యాంక్ యూ. మీ ప్రెషియస్ టైం వదులుకుని మా కోసం అమరావతి టీమ్ తో స్పెండ్ చేయాలనుకున్నందుకు చాలా థ్యాంక్స్. మై బిగ్గెస్ట్ హగ్ అండ్ లాట్ ఆఫ్ లవ్ టు సంజన గారు. ఒక హీరోయిన్, ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాకి వచ్చి నేను యాంకరింగ్ చేస్తా అనేది హీరోయిన్స్ కి పడదంటారు చూడండి, ఆ ఒక స్టేట్మెంట్ ఈ రోజుకి అది యూ హావ్ క్లోజ్ దట్ ఆర్గ్యుమెంట్ అనమాట. థ్యాంక్ యూ. ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ అ హీరోయిన్ టు కమ్ అండ్ సే నేను ఓకే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నాయేంటి నేను చేస్తానని చెప్పారు కదా, అది మీ గొప్పతనం. అండ్ ఆ స్టీరియోటైప్ ని బ్రేక్ చేశారు. ఇంకా నెక్స్ట్ నేను కూడా చేయొచ్చు ఎవరికైనా. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యూఆర్ సో స్వీట్. అశ్విన్ నాకు 10-12 years నుంచి పరిచయం. థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ కమింగ్ హియర్ టుడే. అశ్విన్ ఏంటంటే ఓంకార్ గారు రాముడు అంటే అశ్విన్ నిజంగా
లక్షణాలు ఉంటాయి ఆయనకి. ఆయన ఓంకార్ గారు అఫీషియల్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఏదైతే అన్అఫీషియల్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనమాట. సచ్ స్వీట్ హార్ట్ అండి, చూడడానికి స్ట్రాంగ్ గా ఉంటాడు, మనసు మాత్రం చాలా సాఫ్ట్. అండ్ ఎవరికి ప్రాబ్లం వచ్చిన సెట్ లో రాజుగారి దగ్గర నుంచి చూస్తున్నాను, ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేను సాల్వ్ చేస్తాను, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని కూర్చొని 1-on-1 కూర్చొని మాట్లాడడం, మా ప్రాబ్లమ్స్ వినడం, మాకు హెల్ప్ చేయడం. నేను ఎక్కువ అంటే 1-2 years ఒకసారి ఏదో మాట్లాడతాను, కానీ ఆయన చాలా ప్యూర్ హార్ట్ అబ్బా. ఏం చెప్పినా అలా మా సెల్ఫిష్ కాదు అసలు, చాలా సెల్ఫ్లెస్ మనిషి. అండ్ మా కోసమే మాట్లాడతాడు, మా మంచికే చెప్తాడు. సో హీస్ సచ్ అంటే రోజు మాట్లాడలేదు కానీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అని నాకు. థ్యాంక్ యూ అశ్విన్, సచ్ స్వీట్ హార్ట్ ఫర్ కమింగ్. సో సినిమా గురించి అమరావతికి ఆహ్వానం.